గుడ్ మార్నింగ్. ఈరోజు మన బొమ్మగాని మల్లేష్ కొత్త ఒక ఇన్నోవేషన్కి సంబంధించిన ఒక ఐటెం తయారు చేయడం జరిగింది. ఇది రైతులకు యూరియా చల్లడానికి ఒక చిన్న నూతన యాంత్రీకరణంగా తయారు చేయబడిన ఈ యూరియా చల్లే మిషన్ని ఇప్పుడే ఫిట్టింగ్ చేస్తుండో డెమాన్స్ట్రేషన్ చేయడానికి. చూద్దాం తను ఎట్లా రైతులకు ఇది పనికొస్తుంది, యూరియా ఈజీగా ఎట్లా చల్లుతాడు అనేది మొత్తం చిన్న ఫిట్టింగ్ చేస్తుండు. చూడొచ్చు దీనికి సంబంధించిన అన్ని అలాగ సెట్స్ అన్ని రెడీ చేసి పెట్టిండు. లైట్ వెయిట్ తోటి ఉంటుంది ఇది. యూరియా ఇంట్లో పోసుకొని ఎన్ని కేజీలు వస్తుంది మళ్ళీ మొత్తం ఇలా 20 కేజీల యూరియా ఒక ఫార్మర్ భుజానికి వేసుకొని డెమాన్స్ట్రేషన్ చేస్తుండు అంత ఫిట్టింగ్. చాలా లైట్ వెయిట్ తోటి తయారు చేయబడింది ఇది, ఎక్కువ బరువు ఉండకుండా. మందు పోసినప్పుడు దీంట్లో పట్టుకుంటే అదే పోసుకుంటూ పోతుంది. అసలు యూరియా వేయాలి, బట్ దాని బదులు కొంత డెమాన్స్ట్రేషన్ చేసుకోవడానికి ఇసుక పోసి చూస్తున్నాడు. జారాలు ఇసుక పట్టిస్తే అలాంటి మోటార్ మిషన్ ఏం లేదు దీనికి, ఏం లేదు. ఇట్లా మొక్కకి ఇట్లా అచ్చా మొక్క కాడ పెట్టి ఇట్లా పోసుకుంటూ పోవాలి అంతే. అచ్చా అక్కడ పడుతుంది మందు వేయడానికి. ఇప్పుడు ప్రతి మొక్కకు వంగాలి కదా సార్, వంగాలంటే వంగలేరు కదా. ఎన్నిసార్లు వంగుతారు? కొన్ని ఫోటోలు కొట్టాను. ఇప్పుడు మన బొమ్మగాని మల్లేష్ ఇన్నోవేటరు, తను అన్నీ ఇట్లా రైతులకు పనికొచ్చే వ్యవసాయ యంత్రికలు అన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ పైపులో చూడవచ్చు మీరు, తను ఎరువులు ఎలా వేసుకోవాలి, ఎలా పోసుకుంటే బాగుంటుంది అనేది మొత్తం చూపిస్తుంది. దాని నుంచి కొద్దిగా అక్కడ డ్రాప్ అవుతుంది. దాంట్లో యూరియా కానీ మందు కానీ మొక్క కాన్నే పెట్టి ఇట్లా వస్తే ప్రతిసారి వంగవాడి నిలబడి పోయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఉండకుంటుండడానికి అని చెప్పి ఇప్పుడు ఈరోజు మన ఫామ్లో డెమాన్స్ట్రేషన్ చేస్తుండే మల్లేష్. ఒక కాడ అది పెట్టి దాంట్లో పోసుకుంటే ఎలాంటి మోటార్ ఖర్చు కానీ, పెట్రోల్ ఖర్చు కానీ, పవర్ ఖర్చు కూడా అవసరం లేదు. చూడొచ్చు మొత్తం ఇప్పుడు తను డెమాన్స్ట్రేషన్ చేస్తున్నంత తిప్పి ఈ మొక్క కాడ ఎట్లా పోసుకుంటూ పోవాలి అని. ఉదాహరణకి ఇప్పుడు ఆ మొక్క కాడ ఉందంటే మొక్క కాడ ఎట్లా పోస్తారు అనేది చూపిస్తుంది. దానివల్ల కరెక్ట్గా ఎక్కువ పడకుండా మోతాదుగా పడుతుంది. చూడొచ్చు ప్రతి మొక్కకు ఎట్లా పోస్తాడు అనేది తను మొత్తం అంతా పోసి చూపిస్తుండు, డెమాన్స్ట్రేషన్ చేస్తుండు. ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్లో వేస్తుండు. ఇలా మ్యాంగో క్రాప్ ఇట్లంతా డిఫరెంట్ క్రాప్ కూడా ఉంది. కాబట్టి మొక్క కాడ ఎట్లా పోయాలి అనేది డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుండు.
ఇప్పుడు అది ఎట్లా పని చేస్తుంది మళ్ళీ సార్, దేనికి పని చేస్తుంది మళ్ళీ? ఇంకా దూరమా? ఇది ఎరువు పోసుకోవడానికి సాలేమట్టి డైరెక్ట్. అచ్చా. ఎరువులు అవుతున్నాయి మొత్తం. ప్రతి మొక్కకి ఇది పోసుకునే విధానం అంతా కూడా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది మల్లేష్. రైతుకి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి, దీని గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మల్లేష్ గారు ఒక్కసారి దీని గురించి చెప్పరా, అసలు ఇది ఏ మిషన్, ఇది ఎలా పనిచేస్తుంది, దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఇది ఏంటంటే ప్రతి మనిషి లేచి వంగి లేవడం అనేది నడువు నొప్పి లేస్తుంటుంది ప్రతి మొక్కకు. ఈ మొక్కకు డైరెక్ట్ మనం నిలబడే ఇట్లా వేసుకుంటా ఓట్స్ ఇది ఒత్తుతూ ఉంటే దాని మొక్క మొదట పడుతుంది ఎంత కావాలంట. దీనివల్ల ఏంటంటే మనం ఒక గంట చేసే పని ఒక అర్ధ గంటల తొందరగా అయిపోతుంది. రైతు కూడా మనకు మంచి ఇందులో 20 కేజీల ఊరియా కానీ దుక్కు డబ్బాలు మొత్తం 20 కేజీలు పడుతుంది. డైరెక్ట్ వేసుకుంటూ పోవచ్చు అన్నమాట. ఎంత ఉంది దీని ఖరీదు, ఎంత ఉంది? 1800. 1800. దీనికి ఇంకేమైనా సబ్సిడీ ఉందా గవర్నమెంట్లో ఏమన్నా? ఏం లేదు సార్. ఫస్ట్ మొట్టమొదటి తయారు చేసారు మీరే, ఇప్పుడు దీన్ని డెమాన్స్ట్రేషన్ కోసం ఇప్పుడు చూపిస్తారు మనకు మోడల్ ఎట్లా పనిచేస్తుంది, దీని పనితనం అనేది. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మరి? హైదరాబాద్ ఉప్పల్. ఒకసారి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, వివరాలు ఎక్కడ కావాలనో చెప్తారు. నా పేరు బొమ్మగాని మల్లేష్, మాది ఉప్పల్ బస్ డిపో. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8885073666. ఓకే, థ్యాంక్ యూ మల్లేష్ గారు. ఈరోజు మనం ఉదయమైనా చూడవచ్చు మన ఫామ్కి తీసుకొచ్చిండు అన్న. నేను ఒక కొత్త రైతుకు ఉపయోగపడే యంత్రాన్ని, ఎప్పుడు నాకు గత 15 సంవత్సరాల నుంచి మల్లేష్ పరిచయము. తను గతంలో కూడా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తర్వాత అనేక మంది మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర, ఐఏఎస్ అధికారుల దగ్గర మన్నను పొంది తను నాబార్డు సహకారంతో కొంచెం ఇన్నోవేషన్ కూడా కార్యక్రమాలు రైతులకు సంబంధించినవి, ఇప్పుడు సెల్ ఫోన్ తోటి ఆన్ ఆఫ్, మోటార్ ఆన్ ఆఫ్ చేసేటువంటి, తర్వాత ఫ్యాన్లు లైట్లు ఆన్ ఆఫ్ చేసేటువంటి, సోలార్ పంపు సెట్లు రైతులకు ఉపయోగపడేది, బ్యాటరీ పంపు ఆపరేటెడ్గా చాలా అనేక కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడు మరొక కొత్త ఐటెం ఇది అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. రైతులు ఇప్పుడు మొక్కకు యూరియా కానీ డిఏపి కానీ వేసుకునే క్రమంలో, ఎరువులు వేసుకునే క్రమంలో వంగాల లేవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి దీన్ని లైట్ వెయిట్గా తయారు చేసిండు. అందులో ఎలాంటి మోటార్ కానీ, బ్యాటరీ కానీ, పవర్ కానీ, పెట్రోల్ కానీ ఎలాంటిది అవసరం లేకుండా ఉట్టి ఆ టెక్నాలజీని తయారు చేసి ఇన్నోవేషన్గా తయారు చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే వంగడం, లేవడం ఇబ్బంది కాకుండా ఒక 20 కిలోల డబ్బాలో పోసుకొని, ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ డబ్బాలో మొత్తం 20 కిలోలు పడుతుంది. ఈ డబ్బా సైజ్ ఇది. ఇందులో మొత్తం అతను మెటీరియల్ పోసుకొని, ఈ మెటీరియల్ ద్వారా ఓపెన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కోసం మనకు ఇసుక పోసి చూపించిండు. ఎరువులు ఏదైనా సరే పోసుకుంటే ఆ పైపు ద్వారా డైరెక్ట్గా కిందికి ఇది జాలుతుంటుంది. కాబట్టి ఈ కిందికి వచ్చే లైట్ వెయిట్గా వస్తుంటుంది. మొక్క కాడ కరెక్ట్గా పడుతుంది. అక్కడిక్కడ చల్లినట్టు, ఎదజల్లినట్టు చేయడం వల్ల ఇది రైతుకు ఒక రకంగా చెప్పాలంటే దూరం పడడం కానీ, లేకపోతే అక్కడిక్కడ పక్కకు పడడం వల్ల దాని యొక్క వాడుకునే పద్ధతి, ఉపయోగం తక్కువ ఉంటుంది. కాబట్టి మల్లేష్ ఇది మొక్క దగ్గర పడాలి, ఎంత దూరం కావాలంటే అంత దూరం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా తనది డిజైన్ చేసింది. కాబట్టి ఇది రైతాంగాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపయోగించుకొని, రైతులు మోడల్గా కావాల్సిన వాళ్ళు ఎవరైనా వాడరాన్ని కూడా మల్లేష్ని సంప్రదిస్తే మల్లేష్ మనకు రైతులకు అందిస్తాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.